5.5 కోట్ల మంది ప్రజల్ని మరొకసారి అసెంబ్లీ సాక్షిగా ఫూల్స్ చేయటానికి, అసెంబ్లీ సాక్షిగా ఫూల్స్ చేయటానికి 164 మంది ప్రజాప్రతినిధులు నిన్న అసెంబ్లీలో సమావేశం అవటం నాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సహజంగా అసెంబ్లీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యల్ని ఎలా తీర్చాలి, ప్రజా సమస్యల పట్ల మన ప్రభుత్వం ఎలా నడవాలి, ప్రజలకి 5.5 కోట్ల మంది ప్రజలకి మనం ఏమైనా మంచి చేయగలమా, ఇలాంటి అంశాల మీద ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అత్యవసరమైన సమావేశం పెట్టుకుంటారు. 5.5 కోట్ల మంది ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ప్రజలని ఎలా మోసం చేద్దామా, ప్రజలని ఎలా వేమారుద్దామా, రైతుల కడుపు ఎలా కొడదామా, కళ్ళ అర్పకుండా అబద్ధాలు ఎలా చెబుదామా అని అసెంబ్లీలో 164 మంది శాసనసభ్యులు నిన్న సమావేశం అవటం నాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే నిన్న అసెంబ్లీలో ప్రసంగించిన ప్రతి ఒక్కళ్ళు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పటంలో గురువుని మించిన శిష్యుడిలాగా చంద్రబాబు నాయుడిని మించినటువంటి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడుతూ ఆయన్ని కూడా నెట్టేసి ముందుకెళ్ళిపోవాలి అని ఉసేన్ బోల్ట్ లాగా పరిగెడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాల్సినటువంటి సందర్భంలో, రాష్ట్ర ప్రజలకి ఏదైనా మంచి కార్యక్రమం అందించాల్సిన సందర్భంలో, రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా 164 సీట్లు ఇచ్చి మనల్ని అధికారంలో కూర్చోబెట్టినటువంటి రైతులకి, రైతన్నలని కాకుండా యావత్ 5.5 కోట్ల మంది ప్రజలను మోసం చేయటానికి చేసేటువంటి ఒక పన్నాగం అయితే మాత్రం నేను అభివర్ణించగలుగుతాను. నేను ముందుగా రాష్ట్ర ప్రజలకి, నా ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక విషయం విన్నపొందదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో అమరావతి కోసం మేము చేసినటువంటి పోరాటం, అమరావతికి మేము ఇచ్చినటువంటి మద్దతు, వ్యక్తిగతంగా నేను, పార్టీగా జేపీపీ పార్టీ, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కంటే అమరావతి మీద మాట్లాడే హక్కు ఉన్నటువంటి ఏకైక వ్యక్తిని నేను. దాని నేపథ్యం ఏంటి, నాకున్న లోకస్ ఏంటి, నేను అమరావతి రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా అమరావతి రైతులకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు. అమరావతి కోసం నేను చేసిన పోరాటాలు, అమరావతి రైతులకి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి భూమిని కాపాడటం కోసం నేను ఇచ్చినటువంటి మద్దతు, మా పార్టీ ఇచ్చినటువంటి మద్దతు రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా వ్యక్తిగతంగా అమరావతి గురించి ఆలోచించే అర్హత, మాట్లాడే లోకస్ నాకుంది అని నేను భావించాను. కాబట్టి ఈరోజు నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలతోటి మాట్లాడాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఏ పార్టీని నిందించేటువంటి ప్రెస్ మీట్ కాదు, ఏ పార్టీని ప్రజల్లో చులకన చేసేటువంటి ప్రెస్ మీట్ కాదు, ఏ పార్టీని సపోర్ట్ చేసే ప్రెస్ మీట్ కాదని రాష్ట్ర ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నా. ఎందుకంటే మాది ఒక పార్టీగా, చిన్న పార్టీయా పెద్ద పార్టీయా అనేది పక్కన పెడితే, మాది ఒక పార్టీగా ఒక అమరావతి మీద మాట్లాడేటువంటి అర్హత, అమరావతి రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు వారి కోసం పోరాడాల్సినటువంటి నైతిక బాధ్యత మా మీద ఉంది అని నేను భావించాను. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి వాస్తవాలు మాత్రమే చెప్పదలుచుకున్నా.
వాస్తవాలు నేను చెప్పిన తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకోండి. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడినటువంటి ఘనాపాటీలు, ఎవరెవరైతే గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నటువంటి ఘనాపాటీలు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతూ కళ్ళార్పకుండా వేల కోట్ల రూపాయలు ఎలా అమరావతి నుంచి దోచుకోవాలని మరో 10 సంవత్సరాలు వేసినటువంటి పన్నాగాన్ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నా. ఎందుకంటే నేను మొదలే చెప్పాను, అమరావతి ఒక తల్లి. అమరావతి రైతులు మనకు అన్నం పెట్టేటువంటి రైతులు. వారికి అన్యాయం చేసేటువంటి ఏ పార్టీనైనా సరే, అమరావతి రైతులని మోసం చేయాలని చూసేటువంటి ఎవరినైనా సరే, అమరావతిని ఒక ఏటీఎం లాగా అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు తినాలి అని వేసి పన్నాగం పన్నినటువంటి కూటమి ప్రభుత్వ నాయకుల పన్నాగాన్ని నేను రాష్ట్ర ప్రజల ముందు ఈరోజు పెట్టదలుచుకున్నా. రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, కరెక్టా కాదా, నిజంగా శ్రవణ్ కుమార్ చెప్పింది కరెక్టా, శ్రవణ్ కుమార్ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా, శ్రవణ్ కుమార్ చెప్పింది నిజమేనా కాదా అని ప్రజలు నిర్ణయం తీసుకోండి. ఇది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానో, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానో, లేకపోతే ఇంకొక పార్టీకి వ్యతిరేకంగానో చేస్తున్న పని కాదు. మన రైతన్నలు, మనకు అన్నం పెట్టే రైతన్నలు, వీళ్ళని కళ్ళార్పకుండా మరొక శతాబ్దం పాటు వాళ్ళని మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా చేస్తున్నారనేది నేను ఆధారాలతో సహా, వాస్తవాలతో సహా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఈ నేపథ్యం కూడా ఏంటో ఒకసారి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఏర్పడుతుంది, దాని నేపథ్యం కూడా ఏంటో తెలుసుకోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఈ చట్టం ద్వారా మనకి సెక్షన్ 2 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్, కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. తెలంగాణ వాళ్ళు ఏమన్నారు, మాకు హైదరాబాద్ క్యాపిటల్గా ఉండాల్సిందే, హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే సమస్య లేదు అని తెలంగాణ వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు, అరే మా జీవితం, మా సర్వస్వం 65 సంవత్సరాలు మేము క్యాపిటల్ని మేము మాది అనుకొని కర్నూలు నుంచి విడిపోయినప్పుడు హైదరాబాద్ని మేము డెవలప్ చేసుకున్నాము. హైదరాబాద్తో కూడినటువంటి ఈరోజు మమ్మల్ని బయటికి నెట్టేస్తే మా 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్యాపిటల్ లేకుండా అయిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఏ రోజైనా తెలంగాణని మాత్రమే, హైదరాబాద్ని మాత్రమే డెవలప్ చేశాడు, కానీ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఏ జిల్లాకి కూడా వ్యక్తిగతంగా ఒక 10,000 మందికి ఉపాధి కల్పించే ఒక కంపెనీని కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏ ముఖ్యమంత్రి అయినా రాయలసీమ నుంచి ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పనిచేసినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం పట్టుమని 10,000 మందికి ఉపాధి ఇవ్వని ఒక ఫ్యాక్టరీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసినటువంటి ముఖ్యమంత్రులందరూ హైదరాబాద్ మీదే కాన్సన్ట్రేషన్ చేశారు తప్ప, హైదరాబాద్నే డెవలప్ చేశారు తప్ప, మన నిధులతో మన స్వేదంతో హైదరాబాద్ని డెవలప్ చేశారు తప్ప ఆంధ్రాని విస్మరించారు. ఇది ఎవరి తప్పు? ప్రజల తప్పు కాదు, పాలకుల తప్పు. ఇలాంటి సందర్భంలో హైదరాబాద్ మాకు కావాలి అని ఆంధ్ర వాళ్ళంతా గొడవ చేస్తుంటే, ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ హైదరాబాద్ కోసం గొడవ పడుతుంటే, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సరే వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు కాబట్టి హైదరాబాద్ని కామన్ క్యాపిటల్ చేద్దాం. ఎవరికి? అటు తెలంగాణకి, ఇటు ఆంధ్రప్రదేశ్కి కామన్ క్యాపిటల్ చేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత
హైదరాబాద్ వుడ్ బి ఏ క్యాపిటల్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సపరేట్ క్యాపిటల్ వస్తుంది అని చట్టంలో రాశారు, పార్లమెంటు చట్టంలో రాశారు 2014 సెక్షన్ 2 అండి. ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పాస్డ్ బై పార్లమెంట్. దేశ పార్లమెంటు పాస్ చేసినటువంటి చట్టం. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక క్యాపిటల్ని రాష్ట్రాలకి నిర్ణయించినటువంటి చట్టం ఇది. ఇప్పటి వరకు రాష్ట్రాలకి పేర్లు పెడతాది తప్ప పార్లమెంటు ఆ రాష్ట్రానికి సంబంధించిన క్యాపిటల్ ఎవరు నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద రాజ్యాంగం స్పష్టత ఇవ్వాల. రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇప్పటి వరకు ఒక ప్రెసిడెంట్ కింద ఆ క్యాపిటల్స్ని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రాలకు వస్తుంది తప్ప పార్లమెంటు ద్వారా రాష్ట్రానికి క్యాపిటల్ నిర్ణయించినటువంటి మొట్టమొదటి చట్టం ఇది. రాష్ట్ర ప్రజలు గమనించాలి. సెక్షన్ 2 ది హైదరాబాద్ షల్ బి కామన్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 10 years. ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ సచ్ పీరియడ్ హైదరాబాద్ షల్ బి ఏ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే అర్థం ఏంటి? ది హైదరాబాద్ షల్ బి కామన్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 10 years. హైదరాబాద్ అనేది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్గా ఉంటుంది 10 సంవత్సరాలకి తగ్గకుండా. 10 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ సచ్ పీరియడ్ అంటే 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత హైదరాబాద్ షల్ బి ఏ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే హైదరాబాద్కి తెలంగాణ వెళ్ళిపోతుంది, తెలంగాణకి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. మరి ఆంధ్రప్రదేశ్కి ఏంటి? ఏ విధమైనటువంటి ప్రకటన లేదు. సో హైదరాబాదు 10 సంవత్సరాల వరకు 2014 జూన్